శంభో శంకర హర మహాదేవ ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ. మాతా కనకదుర్గ తుయిద్దయ వనదేవతలు సుమ్మక్క సారక్క తుయిద్దయ ఈశ్వర పరమేశ్వర ఓంకారేశ్వర విఘ్నేశ్వర వినాయక గణనాయక తుయిద్దయ కంచి కామాక్షి మధుర మీనాక్షి తుయిద్దయ తుల్యాపుర భవాని తుయిద్దయ బాసర సరస్వతి దేవత తుయిద్దయ వేదమాత గాయత్రి మాత తుయిద్దయ రాజరాజేశ్వరి దేవత తుయిద్దయ కొల్లాపూర్ మహాలక్ష్మి తుయిద్దయ ఈశ్వర పరమేశ్వర ఓంకారేశ్వర విఘ్నేశ్వర వినాయక గణనాయక తుయిద్దయ. ఇప్పుడు మనం 2023వ సంవత్సరం డిసెంబర్ నెల 16వ తేదీ నుంచి 31వ తేదీ ద్వాదశ రాశుల్లో 8వ రాశి వృశ్చిక రాశి వారి జ్యోతిష్యం చూస్తున్నామండి. గవ్వల శాస్త్రం, ఈ గవ్వల శాస్త్రాన్ని చింతామణి శాస్త్రం, లకుట ప్రశ్న శాస్త్రం అని చెప్తారండి. వృశ్చిక రాశి వారి పేరు మీద 9 గవ్వలు 3 సార్లు వేసి వాటిని లెక్కబెట్టి వారి జ్యోతిష బలం ఎలా ఉందో భూత భవిష్యత్తు వర్ధమానం శుభయోగం అశుభయోగం కర్మయోగ బలం చూద్దామండి. వృశ్చిక రాశి వారి పేరు మీద 4 గవ్వలు పడ్డాయండి. వారి జాతక బలానికి 4వ సంఖ్య అంటే రాహుమహారదశ సంఖ్య అండి. ఈ వృశ్చిక రాశి వారి జాతకానికి అధిపతి కుజుడండి. కుజుడికి రాహువుకి స్నేహితం ఉంటుందండి, సన్నిహితం ఉంటుంది. అలాగే వీరి జాతక బలాన్ని చూడాలంటే మాత్రం అనురాధ నక్షత్రం వారికి శని మహారదశ అండి. శనికి రాహుకి స్నేహితం ఉంటుందండి. ఈ 4వ సంఖ్య అద్భుతమైన సంఖ్య అండి ఈ వృశ్చిక రాశి వారికి. ఇందులో విశేషం ఏముందంటే మాత్రం పంచాంగ శాస్త్ర ప్రకారం 4వ స్థానంలో శని నడుస్తున్నదండి. వృశ్చిక రాశి వారికి 4 దిక్కుల నుంచి ఇబ్బందులు ఉన్నాయండి. ఆరోగ్య విషయంలో, ధన విషయంలో, కుటుంబ విషయంలో, ఇంకోటి పర్సనల్ లైఫ్లో ఇబ్బందులు, చిక్కులు చికాకులు ఉన్నాయండి. ఆ చిక్కులు చికాకులు వెళ్ళిపోవాలంటే మాత్రం 4 దిక్కుల నుంచి మాత్రం వీరు ప్రయత్నాలు చేస్తే తప్పకుండా ఫలితాలు కలిసి వచ్చే అవకాశాలు ఉన్నాయండి. 4 దిక్కుల నుంచి అంటే 1 స్నేహితులతోని, 2వది కుటుంబ సభ్యులతోని, 3వది దైవ సంబంధం నుంచి, దేవుడి పూజ నుంచి, దేవతల పూజ నుంచి, 4వది వీరి జాతక బలంలో చూడాలంటే మాత్రం ధనం ఖర్చు పెట్టైనా సరే మాత్రం 10 రూపాయలు ఖర్చు అయినా సరే మాత్రం పని చేసుకోవడం. తప్పకుండా వీరి జాతక బలానికి విశేషమైన యోగం గవ్వలు పడ్డాయండి. కాకపోతే మాత్రం చతుర్థ స్థానంలో శని ఉన్నది కాబట్టి ఆరోగ్యంలో ప్రభావం కనిపించే అవకాశాలు ఉన్నాయండి. మానసికంగా కానీ శారీరకంగా కానీ ఇబ్బందులు వస్తాయి స్త్రీలకు కానీ పురుషులకు కానీ. కానీ 20 నుంచి 30 ఏళ్ళ లోపల ఉన్నవారికి విద్య విషయంలో ఇబ్బందులు వస్తాయండి. 30 నుంచి 40 ఏజ్ ఉన్న వారికి ఆరోగ్య విషయంలో ఇబ్బందులు వస్తాయండి. 40 నుంచి 50 ఏజ్ ఉన్న వారికి మాత్రం గృహ విషయంలో ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉన్నాయండి. కానీ విద్యార్థులకు మాత్రం విద్య విషయంలో మాత్రం తప్పకుండా మంచి ఫలితం ఉంటుంది. జ్యేష్ఠ నక్షత్రం వారికి మాత్రం శివయోగం ఉన్నదండి. అనురాధ నక్షత్రం వారికి మిశ్రమ ఫలితం ఉన్నదండి. ఆంజనేయ స్వామి ఆరాధన చేయటం చాలా వరకు మంచిదని వచ్చిందండి. 2వసారి గవ్వలేసి చూద్దాం వీరి పేరు మీద, వృశ్చిక రాశి వారి పేరు మీద. 2వసారి గవ్వలు ఇస్తే మాత్రం 6 గవ్వలు పడ్డాయండి. జ్యేష్ఠ నక్షత్రం వారికి మాత్రం శుభయోగ బలం గవ్వలు పడ్డాయండి. జ్యేష్ఠ నక్షత్రంలో పుట్టినవారు కావచ్చు, అలాగే వృశ్చిక లగ్నంలో పుట్టినవారు కావచ్చు, జ్యేష్ఠ నక్షత్రం ఉండి, అలాగే 6వ తేదీ 15వ తేదీ పుట్టినవారు కావచ్చు, శుభయోగం ఉంటుంది. శుక్ర హోరాల్లో పుట్టినవారు స్త్రీలకు అనుకూలం ఉంటుందండి, పురుషులకు మాత్రం ఉండదు అంత అనుకూలం. అలాగని చెడు ఉండదు, అలాగని మంచి ఉండదు, సరి సమాన యోగ బలం ఉంటుంది, మిశ్రమ ఫలితం ఉంటుంది, స్త్రీలకు అనుకూలంగా ఉంటుంది. ముఖ్యంగా మాత్రం వీరి జాతక బలంలో చూడాలంటే మాత్రం ప్రేమ వివాహం చేసుకోవాలనుకునే వరకు మాత్రం అనుకూలం ఉంటుంది. కానీ పెద్దల్ని ఒప్పించి చేసుకోవడం చాలా వరకు శ్రేయస్కరం అండి వీరికి. ఇప్పుడు కాకపోయినా ఫ్యూచర్లో మంచిది. నీళ్లు రాకముందే కట్ట కట్టుకోవాలనుకుంటారండి. నీళ్లు రాకముందే గోడ కట్టుకోవడం, కట్ట కట్టుకోవడం మంచిది. నీళ్లు వచ్చిన తర్వాత ఎవరు ఏం చేయలేరు. ఇలా వివాహం చేసుకున్నందువలన ఇప్పుడు అవుతుంది, కానీ ఫ్యూచర్లో మాత్రం పెద్దలు చెప్పనందువలన ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది. పెద్దల్ని ఒప్పించి చెప్పి చేసుకోవడం చాలా వరకు వారి ఫ్యామిలీకి వారికి చాలా మంచిది. అటు 7 తరాలకు ఇటు 7 తరాలకు మంచిది. కానీ వీరి జాతక బలంలో చూడాలంటే మాత్రం కొన్ని పర్సనల్ లైఫ్లో కొన్ని ఆటంకాలు, చిక్కులు చికాకులు వచ్చే అవకాశం ఉంటుందండి. స్త్రీలతో మంచి ఫలితాలు ఉంటుంది. స్త్రీలతో అంటే ప్రేమించిన స్త్రీనే కాదండి, భార్య కావచ్చు, అక్క కావచ్చు, చెల్లె కావచ్చు, లేదా వారి కూతురు కావచ్చు, లేదా తల్లి కావచ్చు, అత్త కావచ్చు, లేదా స్నేహితులు కావచ్చు, ఎవరైనా సాయం చేసే అవకాశం ఉంది. అలాగే స్త్రీలకు కూడా మాత్రం పురుషులతో సహకారం అయ్యే అవకాశం ఉంది. తండ్రి కావచ్చు, భర్త కావచ్చు, స్నేహితులు కావచ్చు, కొడుకు కావచ్చు, అన్నదమ్ములు కావచ్చు, లేదా రిలేషన్షిప్లో ఎవరైనా సహకారం చేసే అవకాశం ఉంటుందండి. ఇంకా కొందరికి మాత్రం వివాహ విషయంలో మాత్రం భార్య భర్తలు దూరమయ్యి మాత్రం ఇతరులతో సంబంధాలు ఉంటాయి, పర్సనల్ లైఫ్ అండి. అలాంటి దాంట్లో మాత్రం కొన్ని చిక్కులు చికాకులు అయితే తప్పవండి. వారి జాతకంలో జాగ్రత్తగా ఉండాలి. ఇక ముఖ్యంగా స్త్రీలు మాత్రం అమ్మవారికి ఆరాధన చేయటం చాలా మంచిది. కానీ మాత్రం అష్టలక్ష్ములకు పూజ చేయటం, అలాగే దుర్గమాతకు పూజ చేయటం, ఆది పరాశక్తికి పూజ చేయటం చాలా మంచిది. దీపం పరబ్రహ్మ స్వరూపం ఉన్నారు. ఖచ్చితంగా అమ్మవార్లకు మాత్రం దీపం
దీపం పెట్టడం, అలాగే అష్టమూలిక గుగ్గిలం వేయటం, ధూపం వేయటం చాలా మంచిది. అలాగే అష్టమూలిక గుగ్గిలం కాకుండా అష్టమూలిక తైలంతో దీపం పెట్టడం చాలా వరకు శుభయోగం అయ్యే అవకాశం ఉందండి. మూడవసారి గవ్వలేసి చూద్దామండి. ఇప్పటివరకు అయితే 10 గవ్వలు పడ్డాయండి. ఫస్ట్ రాహు గవ్వలు 4, ఇప్పుడు శుక్ర గవ్వలు 6. మూడవసారి గవ్వలేసి చూద్దామండి. మొత్తం వీరి జాతకంలో 5 గవ్వలు పడ్డాయండి. 5వ సంఖ్య కూడా వీరికి వదిలిపెట్టట్లేదండి. వీరి జాతక బలంలా ముఖ్యంగా వ్యాపారస్తులకు కలిసి వచ్చే అవకాశం ఉందండి. ఈ వృశ్చిక రాశి వారికి మాత్రం వ్యాపార విషయంలో మాత్రం 5వ సంఖ్య కలిసి వస్తుందండి. ముఖ్యంగా వడ్డీ వ్యాపారం చేసే వారికి లాభయోగం ఉంటుంది. అలాగే వీరి జాతక బలంలో చూడాలంటే వ్యవసాయ విషయంలో కూరగాయల వ్యాపారం చేసేవారికి కలిసి వస్తుంది. పండ్ల తోటల వారికి కలిసి వస్తుంది. రొయ్యల వ్యాపారం, చేపల వ్యాపారం చేసేవారికి కలిసి వస్తుంది. కానీ మాత్రం ఇనుము వ్యాపారం చేసేవారికి కలిసి వస్తుంది. కానీ ఇతర వ్యాపారం చేసేవారికి అంతగా కలిసి రాదండి. ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాలి. మొత్తం వీరి జాతకంలో చెప్పాలంటే 15 గవ్వలు పడ్డాయండి. రాహు మహర్దశ కలిసి వస్తుంది. రెండవది శుక్ర మహర్దశ కలిసి వస్తుంది. ఇప్పుడు బుధ మహర్దశ. 3 గ్రహాలు కూడా మాత్రం వీరికి అనుకూలంగా ఉన్నాయి. కానీ మాత్రం కొందరికి రాహుగ్రహం ఉచ్చస్థానంలో లేకుంటే ఇబ్బందులు ఉంటాయండి. దాని కొరకు అమ్మవారికి పూజ చేయాలి. కొందరికి శుక్ర మహర్దశలో నీచస్థానంలో ఉంటే సంతాన విషయంలో కానీ, సంసార విషయంలో కానీ, కుటుంబ విషయంలో కానీ దుర్వ్యసనాలు పాలయ్యే అవకాశం ఉంటుంది. సంసారం మాత్రం రాముడు ఒక దిక్కు, సీత ఒక దిక్కు అయి చాలా దూరమయ్యే అవకాశాలు ఉంటాయి. కోర్టు కేసులు, తగాదాలు ఉంటాయండి. 6వ సంఖ్య శుక్ర మహర్దశ ఉన్నవారికి అసంటి చిక్కులు చికాకులు వెళ్ళిపోవాలంటే నవగ్రహాలతో పాటు శుక్రుడికి పూజ చేసి మాత్రం ఖచ్చితంగా మాత్రం అమ్మవారికి పూజ చేయాలండి. అమ్మవారితో పాటు మాత్రం దుర్గామాతతో పాటు శివుడికి కూడా పూజ చేయాలండి. లక్ష్మీదేవతకు పూజ చేస్తే విష్ణుమూర్తికి కూడా పూజ చేయాలి. చాలా మంచిదండి. లేకుంటే మాత్రం ఎవరితో మాత్రం సద్బ్రాహ్మణులతో పూజ చేయించినా కూడా చాలా మంచిగా ఉంటుందండి. మూడవది బుధ మహర్దశ 5వ సంఖ్య. అంటే ఈ జాతకానికి బుధ మహర్దశ 5వ సంఖ్య ఉచ్చస్థానం ఉంటే ఉద్యోగ విషయంలో, ఆరోగ్య విషయంలో, సంతాన విషయంలో కలిసి వస్తుంది. అలాగే బోధన రంగంలో కలిసి వస్తుంది. కంప్యూటర్ రంగంలో కలిసి వస్తుంది. ఆరోగ్య విషయంలో కలిసి వస్తుంది. అలాగే వీరి జాతక బలంలో చూడాలంటే లెక్కల శాస్త్రంలో కలిసి వస్తుంది. చార్టెడ్ అకౌంటెంట్ వాళ్ళు ఉంటారు, వారికి కూడా కలిసి వస్తుంది. లాయర్లకు కూడా కలిసి వస్తుంది. చాలా లక్ష్మీప్రద యోగం ఉంటుందండి. కానీ అదే నీచస్థానంలో ఉంటే బుధ మహర్దశ మాత్రం మందమతి ఉంటుంది, మతిమరుపు ఉంటుంది. అలాగే వీరి జాతకంలో చూడాలంటే మాత్రం చాలా వరకు నరాల మీద ఎఫెక్ట్ ఉంటుంది. అలాగే మాత్రం మైండ్ మీద ఎఫెక్ట్ ఉంటుంది, బ్రెయిన్ మీద ఎఫెక్ట్ ఉంటుంది. అసంటి చిక్కులు చికాకులు ఉన్నవారు మాత్రం ఖచ్చితంగా విష్ణుమూర్తి ఆరాధన చేయాలండి. విష్ణు సహస్రనామాలు చదవాలి పురుషులు. స్త్రీలు మాత్రం లలిత సహస్రనామాలు చదవాలి. చేస్తే చాలా వరకు శుభయోగాలు కలిసి వస్తాయండి. ఇది విని చూసి ఆచరించే వారికి గొప్ప ఫలితాలు కలుగుతాయండి. వృశ్చిక రాశి వారికి తప్పకుండా మంచి ఫలితాలు కలుగుతాయండి. శుభం భూయాత్.